అనకాపల్లి జిల్లాలో అక్రమ తవ్వకాలను నిరసిస్తూ వైసీపీ చెలో పంచదార్ల కార్యక్రమాన్ని నిర్వహించింది. అనకాపల్లి రింగ్ రోడ్డు పార్టీ ఆఫీస్ నుంచి మునగపాక అచ్యుతాపురం మీదుగా పంచదార్ల ఫణిగిరి కొండ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వివాదాస్పద తవ్వకాల క్వారీని బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి అమర్నాథ్తో సహా ముఖ్య నేతలు పరిశీలించారు. కూటమి ప్రభుత్వ హయాంలో అనకాపల్లి జిల్లాలో ఖనిజ సంపద దోపిడీ పెరిగిపోయిందని మండిపడ్డారు. స్థానిక ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే విజయ్ కుమార్ బినామీల పేర్లతో పంచదార్ల కొండను దాదాపు 150 అడుగుల లోతు వరకు యథేచ్ఛగా తవ్వేస్తున్నారని అమర్నాథ్ ఆరోపించారు. మైనింగ్ అక్రమాలపై ధర్మ పోరాటం ప్రారంభించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీగా పంచదార్ల క్వారీని సందర్శించింది. ప్రస్తుతం మన దగ్గర మాజీ మంత్రి అమర్నాథ్ ఉన్నారు. సార్, ఈ రోజు క్వారీని చూశారు, ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? చూసిన తర్వాత అంటే ఎంత స్థాయికి దిగజారిపోయింది ప్రభుత్వం, అవినీతిలో ఏ రకంగా కూరుకుపోయింది అనేటువంటిది కనబడతా ఉంది. దాదాపు 70-80 అడుగులు లోతుకు తవ్వేశారు. వారికి ఉన్నటువంటి నామ్స్ ఏవైతే ఉన్నాయో నామ్స్ పాటించట్లేదు. ఈ రోజు అత్యంత పవిత్రమైనటువంటి పంచదారులకు వచ్చేటువంటి 5 దారులను కూడా కట్ చేస్తూ వారు చేసినటువంటి మైనింగ్ అనేటువంటి కనబడతా ఉంది. ఇది ప్యూర్లీ సీఎం రమేష్ వారికి సంబంధించినటువంటి బినామీలు చేసినటువంటి యాక్టివిటీ అనేటువంటిది. అంటే ఏమనుకున్నాడంటే, నాకు బ్లాంక్ చెక్ ఇచ్చారు, నేను అనకాపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి వనరులన్నీ దోచుకొని తినడానికి ఈ ప్రాంత ప్రజలు నాకు అవకాశం ఇచ్చారనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. ఇప్పటికీ కూడా సీఎం అంటే ఆయన ఇంటి పేరు తెలియదు ఎవరికి. మాకు ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే ఈజ్ అ కరప్టెడ్ మ్యాన్. ఒకటి ఇప్పుడు వచ్చిందే ఏం తెలియదు. కన్సర్న్ మినిస్టర్, ఇన్ఛార్జ్ మినిస్టర్, మైన్స్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి మినిస్టర్ ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో అనేటువంటిది కనీసం తెలియకుండా ఎందుకు ఉంటుందండి? అంటే ఈ రోజు ప్రతిపక్షాలు, ప్రజలు ఈ రోజు వ్యతిరేకిస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని, ఇక్కడ ఉన్నటువంటి పవిత్రతని కాపాడమని చెప్పి ప్రజలు గగ్గోలు పెట్టేసరికి ఇప్పుడు ఏంటంటే మాకంతా తెలియదు, లేకపోతే ఎలా పర్మిషన్స్ వచ్చాయో తెలియదు, ఇప్పుడు నో మైనింగ్ జోన్ అంటున్నారు, ఇంకోటి అంటున్నారు అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది దొంగలు కలిసి ఊర్లు పంచుకునేటువంటి విధంగా అందరికీ తెలిసే జరుగుతూ ఉంది. ఇందులో అందరి ఇన్వాల్వ్మెంట్ ఉంది. దీన్ని ఏ రకంగా ఆపాలో, ఎలాగ ఆపాలో, ప్రజల తాలూకు ఉద్యమాన్ని ఏ రకంగా మీ మీద తీసుకురావాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పని మీద ఉంటుంది. స్థానిక ఎమ్మెల్యే చాలా బలమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. హిందూ ధర్మం గురించి కానీ పరిరక్షణ గురించి మాట్లాడే అర్హత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు అని చెప్పి ఆయన ఏదైనా మాట్లాడతాడండి. ఆయన తాలూకా ఇది అందరికి తెలుసు. రెండోది ఏంటంటే, వారి పార్టీ నాయకుడు తిరుపతి లడ్డూలో ఏదో అవినీతి జరిగిందనో లేకపోతే ఏదో అక్రమాలు జరిగాయి అనేటువంటి దాని మీద గుడిమెట్లు కడిగాడు ఆయన. ఇప్పుడు ఎవరు వచ్చి గుడిమెట్లు కడుగుతారు? శ్రీదత్త